ఇప్పుడు రాజీ యువ వికాసం గురించి చూస్తున్నాం. సో మనకు తెలుసు వచ్చిన అప్లికేషన్లు అన్ని కూడా 6,20,000 దరఖాస్తులు అయితే వచ్చాయి. ఇందులో ప్రభుత్వం ఈ ఏడాదికి ఇప్పుడు ప్రజెంట్ ఏడాదికి 5 లక్షల మందికి అయితే ఈ రాజీ యువ వికాసం అయితే అందించాలనుకుంటుంది. దీనికి ఇప్పుడు క్షేత్రస్థాయిలో May 25కి క్యాండిడేట్ సెలెక్ట్ చేస్తారు. సో ఈ సెలెక్ట్ అయిన క్యాండిడేట్లకి June 2 నాడైతే మంజూరు పత్రం అయితే ఇవ్వనున్నారు. సో దీనికోసం ప్రభుత్వం ప్రతి నెల కూడా 2,000 కోట్లను అయితే ఖర్చు చేయనుంది. సో దీనికోసం అయితే ప్రతి నెల 2,000 కోట్లు అయితే ఖర్చు చేయనుంది. అలాగే 3 నెలలు అన్నమాట, 3 నెలలకి గ్రౌండింగ్ చేయాలని లక్ష్యం అయితే పెట్టుకున్నది. అంటే 2 into 3 అంతే కదా, అంటే 6,000 కోట్లు అన్నమాట, 6K crores. సో చూద్దాం. June 2న మంజూరు పత్రాల పంపిణీ, నెలకు Rs. 2,000 కోట్లు ఖర్చు చేయనున్న ప్రభుత్వం 3 నెలల్లో యూనిట్ల గ్రౌండింగ్ చేయాలని లక్ష్యం అంట. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కోసం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రాజీవ్ యువ వికాస్ పథకం కింద తొలి ఏడాది 5 లక్షల మందికి మంజూరు పత్రం జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది. సో June 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వీటిని పంపిణీ చేయాలని 3 నెలల్లో నెలకు 2,000 కోట్ల చొప్పున ఖర్చు చేసి యూనిట్లు గ్రౌండింగ్ చేయాలని భావిస్తుందట. ఈ పథకం కింద ఇప్పటికే జిల్లాల్లో క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 25న అర్జీదారుల ఎంపికను పూర్తి చేసేందుకు సంక్షేమ శాఖలు అయితే సిద్ధమయ్యాయి. క్షేత్రస్థాయి పరిశీలన ఈ పథకానికి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 16,20,000 దరఖాస్తులు అయితే వచ్చాయి. లక్ష్యం మేరకు ఇందులో దాదాపు 5 లక్షల మంది యువతకు గరిష్టంగా 4 లక్షల విలువైన యూనిట్లు అయితే మంజూరు చేయనున్నారు. సో గరిష్టంగా మనకు వచ్చేది 4 లక్షలు అనమాట, 4 లక్షల రూపీస్ అయితే రానున్నాయి. యూనిట్ కేటగిరీల వారిగా వచ్చిన దరఖాస్తులను ప్రభుత్వం అంచనా వేసింది. Rs. 1,00,000 లోపు రుణాల కోసం నిర్దేశించిన లక్ష్యం కన్నా దరఖాస్తులు తక్కువగా వచ్చాయంట. మనం గతంలోనే చెప్పుకున్నాం, 1 lakh వరకు అప్లికేషన్స్ అయితే చాలా తక్కువగా వచ్చాయన్నమాట. సో వీరందరికీ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అలాగే Rs. 1 నుంచి 2 లక్షలు, Rs. 2 నుంచి 4 లక్షలు, అంటే 1 to అంటే ఇక్కడ 1 to 2 lakhs, అలాగే 2 to 4 lakhs వరకు అయితే మనకి అప్లికేషన్ అయితే భారీగా వచ్చాయన్నమాట. సో Rs. 1 to 2 lakhs అలాగే 2 to 4 lakhs యూనిట్ల కేటగిరీల రుణాలకు భారీగా దరఖాస్తులు అయితే వచ్చాయి. ఉదాహరణకు ఎస్సీ కార్పొరేషన్ కింద Rs. 2 నుంచి 4 లక్షల విలువైన యూనిట్లు 20,000 మంజూరు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంటే, 2 లక్షల నుంచి 4 లక్షల వరకు విలువైన యూనిట్లను 20,000 మంజూరు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంటే, అంటే ఇప్పుడు 2 నుంచి 4 లక్షల వరకు ఎవరైతే అప్లై చేసుకున్నారో ఎస్సీ కార్పొరేషన్లో, వీరిలో 20,000 మందికి ప్రభుత్వం అయితే ఈ సబ్సిడీని అయితే అందించనుంది. అంటే ఈ యువ వికాసం అయితే ఇవ్వనున్నారు. 20,000 మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంటే దాదాపు అంటే ఇందులో 3.24 లక్షల మంది పోటీ పడనున్నారు. 20,000కి ఇక్కడ మనకి 3.24 లక్షల మంది అయితే పోటీ పడుతున్నారు. సో ఇందులో నుంచి మనకి 20,000 మందికి మాత్రమే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అలాగే బీసీ కార్పొరేషన్ కింద 22,000 యూనిట్ల కోసం బీసీ కార్పొరేషన్లో అయితే 22,000 మంది లబ్ధిదారుల కోసం ఇక్కడ 6.66 lakhs వరకు అయితే మనకి పోటీ పడుతున్నారండి చాలామంది. సో ఇక్కడ ఇందులో 6.66 lakhs నుంచి మనకు జస్ట్ 22,000 మెంబర్స్కి అయితే ఇవ్వనున్నారనమాట బీసీ కార్పొరేషన్లో. అలాగే ఈబీసీలో 8,000 యూనిట్ల కోసం 32,000 మంది దరఖాస్తు చేసుకున్నారంట. ఈబీసీలో 32,000 దరఖాస్తులు అయితే వచ్చాయంట. ఇందులో జస్ట్ 8,000 యూనిట్ల కోసం 32,000 మంది అయితే దరఖాస్తు చేసుకున్నారు. సో ఈ 32,000 మంది నుంచి 8,000 మందికి అయితే ఇవ్వనున్నారనమాట. ఈ నేపథ్యంలో దరఖాస్తులను సమగ్రంగా పరిశీలించి నిబంధనల ప్రకారం లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు క్షేత్రస్థాయి కమిటీలు పనిచేస్తున్నాయి. అనర్హులకు అడ్డుకట్ట. దరఖాస్తుదారులు అనర్హులను తొలగించడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. ఒకసారి సంక్షేమ కార్పొరేషన్ పరిధిలో లబ్ధి పొందిన వారు 5 ఏళ్ల పాటు మరోసారి రుణం పొందేందుకు అనర్హులవుతారు. సంక్షేమ కార్పొరేషన్ల వద్ద ఉన్న డేటాబేస్తో దరఖాస్తులను పరిశీలించి అనర్హులను తొలగిస్తారు. లబ్ధిదారుల బ్యాంకు ఖాతా వివరాలను ఆధార్ డేటాబేస్తో పరిశీలించి సరైన ఖాతాలు ఇచ్చారా లేదా పరిశీలిస్తున్నారు. మండలాలు, జిల్లాలు, మున్సిపాలిటీ, నగరపాలికలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీల జనాభా ఆధారంగా యూనిట్ల ఖరారుకు ప్రణాళిక సిద్ధం చేశారంట. కుటుంబానికి ఒక్కరికి స్వయం ఉపాధి పథకం మంజూరు చేయాలని ఇప్పటికే ఉన్నతాధికారులు అయితే స్పష్టం చేశారనమాట. కార్పొరేషన్ల వారీగా లక్ష్యాలు, దరఖాస్తులు అన్నమాట చూద్దాం. ఎస్సీ కార్పొరేషన్లో వచ్చేసి యూనిట్ లక్ష్యం అంటే 1,44,000 మందికి అయితే ఇవ్వనున్నారు అనమాట. అయితే ఇక్కడ వచ్చిన దరఖాస్తులు వచ్చేసి మనకి 3.92 lakhs అనమాట. అలాగే ఎస్టీకి వచ్చేసి 91,000 యూనిట్ లక్ష్యం అయితే ఇక్కడ మనకి 1.83 lakhs అనేది దరఖాస్తులు అయితే వచ్చాయి. అలాగే ఇక్కడ బీసీ చూసుకుంటే 1.55 లక్షల యూనిట్ లక్ష్యం అయితే
ఇక్కడ మనకు వచ్చిన దరఖాస్తులు వచ్చేసి 8.01 lakhs అన్నమాట. సో అలాగే ఈబీసీ చూసుకుంటే మనకు లక్ష్యం వచ్చేసి 51,000. అలాగే ఇక్కడ వచ్చిన దరఖాస్తులు వచ్చేసి 37,000 అన్నమాట. సో ఇక్కడ దరఖాస్తులు ఏమో తక్కువ ఉన్నాయి, అలాగే యూనిట్ లక్ష్యం ఏమో చాలా పెద్దగా ఉంది. కాబట్టి ఇక్కడ ఈబీసీ వారికి అందరికీ వచ్చే ఛాన్స్ అయితే చాలా ఎక్కువగా అయితే ఉన్నాయి. సో చూడొచ్చు మనం ఇక్కడ 37,000 దరఖాస్తులు వస్తే ఇక్కడ లక్ష్యం వచ్చేసి 51,000 అన్నమాట. సో అలాగే మైనారిటీ వారికి దరఖాస్తులు వచ్చేసి 2.04 lakhs అయితే ఇక్కడ మనకి లక్ష్యం వచ్చేసి 45,000 అన్నమాట. అంటే ఇక్కడ 2.04 lakhs వచ్చిన దరఖాస్తుల నుంచి 45,000 మందికి అయితే ఇక్కడ సెలెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. క్రిస్టియన్ మైనారిటీకి వచ్చేసి 4,600 దరఖాస్తులు వస్తే ఇక్కడ మనకి జస్ట్ 5,000 మందిని అయితే సెలెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ యూనిట్ లక్ష్యం వచ్చేసి 5,000 అన్నమాట. ఇక్కడ వచ్చిన దరఖాస్తులు వచ్చేసి మనకి 4,600 దరఖాస్తులు అయితే వచ్చాయి. సో ఇక్కడ చూసుకుంటే మనకి 5,000 లక్ష్యం, అలాగే 4,600 మంది అయితే అప్లికేషన్ చేసుకున్నారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇంకా 400 దరఖాస్తులు అయితే తక్కువ వచ్చాయి అనమాట. సో ఇక్కడ క్రిస్టియన్ మైనారిటీ వాళ్ళందరికీ ఈ యువ వికాసం అనేది వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.